హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈనాడు పేపర్లో చదివిన ఒక అంశం మీదందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే మనసు, మనిషి. నిరంతరం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుంటాడు. బంధాలలోనూ భౌతిక సుఖాలలోనూ దాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. కానీ మనిషిలో మనసు ఉన్నట్లే శాంతి కూడా అక్కడే ఉంటుంది. ఈ శాంతిధామాన్ని చేరటానికి మార్గాలు మనస్సుని నియంత్రణలో ఉంచుకోవటం, మనస్సాక్షిని అనుసరిస్తూ నడుచుకోవటం. వేమన గారు ఒక పద్యం చెప్తారు. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలెని మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. అంటే మనలోని ఈశ్వరుడే మన మనస్సాక్షి. మనం చేసేది తప్పో ఒప్పో మనస్సాక్షికి తెలుస్తూనే ఉంటుంది. అది చెప్పినట్లు నడుచుకోవాలి. అతిగా ఆలోచించటం మనశ్శాంతిని దూరం చేస్తుంది. గతం తిరిగి రాదు, భవిష్యత్తు మనకి తెలియదు. ఈ రెంటిని మార్చటం కన్నా మన ఆలోచనలు మార్చుకోవటం సులభం. మనసుకి సమయాన్ని ఇవ్వకుండా నిరంతరం నచ్చిన పనిలో నిమగ్నం అవ్వాలి. అది కుదరనప్పుడు లభించిన పనిని ఇష్టపడితే మనశ్శాంతి సులభ సాధ్యమవుతుంది. కోపం, ఈర్ష్య, అసూయ వంటి ప్రతికూల భావాలు మన మనస్సుని కల్మషం చేస్తాయి. సంతృప్తి, పరోపకారం, భూతదయ వంటి సానుకూల భావాలు మన మనస్సుని శుద్ధి చేస్తాయి. ఇంట్లో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మనోమందిరాన్ని కూడా అంత పవిత్రంగానూ ఉంచుకోవాలి. మనసును సంస్కరించినంతకాలం పూజలు, జపతప ధ్యానాలు నిరర్ధకం. కర్తవ్యనిష్ట, ధర్మవర్తనం మనస్సుకు సుఖశాంతుల్ని ఇస్తాయి. రావణ, కుంభకర్ణులు తమకు మరణం లేకుండా ఉండాలని తపస్సు చేశారు. కానీ అధర్మవర్తనమే వాళ్ళకి మరణాన్ని తెచ్చిపెట్టింది. అదే సమయంలో వారి సోదరుడైన విభీషణుడు తనకు దైవభక్తి ఎప్పటికీ నిలిచి ఉండాలనే వరాన్ని అడిగాడు. అదే అతన్ని చిరంజీవిని చేసింది. మనసు అద్దం లాంటిది. ఎదుటి మనిషిని, సంఘటనని ఎలా చూస్తే అలాగే ప్రతిఫలిస్తుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ప్రతి వ్యక్తిలోనూ మంచిని చూడటం అలవర్చుకోవాలి. సానుకూల దృక్పథం, సత్కాలక్షేపం, ఆధ్యాత్మిక సాధన మనసు పరిణితి చెందటానికి ఉపయోగిస్తాయి. దైనందిన జీవితంలో మనిషి ఎన్నో ప్రలోభాలను ఎదుర్కొంటూ ఉన్నాడు. ధర్మం తెలిసినా ఇష్టం దాన్ని అతిక్రమిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మేధకు, మనస్సుకు సంఘర్షణ సహజం. ఇలాంటప్పుడే మనిషి మేధను ఉపయోగించి ధర్మాన్ని అనుసరించాలి. ఇష్టం అనేది తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చినా ధర్మాచరణ శాశ్వతంగా మనశ్శాంతిని ఇస్తుంది. క్రిమికీటకాలు సర్వత్రా వాలినా కూడా అగ్నిపై వాలలేవు, వాలితే భస్మం అయిపోతాయి. అలాగే మనసుని ఎన్ని విషయాలు ఆకర్షించినా దైవచింతన అనే అగ్ని మనలో జ్వలిస్తున్నప్పుడు ఆకర్షణలు దగ్ధమవుతాయి. ఇదే రమణ మహర్షి మాటల్లో చూడాలంటే, మనిషి మనసుకు బానిస, మనసు మాయకు బానిస, మాయ పరమాత్మకు బానిస. అందుకే పరమాత్మను ఆశ్రయిస్తే మాయ తొలగి మనస్సు నిర్మలమవుతుంది. సాధనకు అనువుగా మారి తనలోని పరమాత్మను దర్శిస్తుంది. చివరకు తానే పరమాత్మ అని గుర్తిస్తుంది. చాలా బాగుంది కదండి ఇది.